ఇందులో మనం సౌత్ ఇండియన్ స్టైల్ చైనీస్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం, చూసేయండి. ముందుగా మనకు కావాల్సింది క్యాబేజ్, బెల్ పెప్పర్స్, క్యారెట్, సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్, అట్లనే కొంచెం సాల్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, కారం, పసుపు, కరివేపాకు అండ్ ధనియాల పొడి అండ్ ఎగ్స్ కూడా కావాలి. ముందుగా ఒక 6 to 7 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోండి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఎగ్. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఈ బీట్ చేసిన ఎగ్స్ వేసుకొని స్క్రాంబెల్లా చేయండి. అంటే ఎక్కువ చిన్నగా పీసెస్ కావద్దు, చిన్నగా అయితే టేస్ట్ ఉండదు. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ మంచిగా స్క్రాంబెల్ అయిన తర్వాత ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని మనం ముందుగా స్లైసెస్ చేసి పెట్టుకున్న ఒక 5 to 6 పచ్చిమిర్చి వేసుకోండి. అట్లనే స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 రెమ్మలంత కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్, బెల్ పెప్పర్స్, అదేంటి రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో బాగా సాటే చేయండి. హై ఫ్లేమ్లో మాత్రమే చేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి రైస్ వేసుకొని బాగా కలుపుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి. అప్పుడే ఇవన్నీ బాగా కలిసి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం కలిసిపోయిన దాంట్లోకి 4 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ గరం మసాలా అండ్ 2 స్పూన్స్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ అండ్ 1 స్పూన్ వెనిగర్ ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇందులో టేస్ట్ చూసి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మొత్తం వేసిన తర్వాత బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. సాల్ట్ రైస్లోకి మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అలానే ఉంచండి కలుపుకుంటూ. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అంతే, సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే సౌత్ ఇండియన్ చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చిందా? అయితే ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే లైక్ కొట్టండి. ఉంటామలా, బాయ్.